హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే సండే రోజు మార్నింగ్ కొంచెం మన గార్డెన్లోనే వెజిటేబుల్స్ కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి. అవన్నీ నేను ఈరోజు హార్వెస్ట్ చేశాను. అవి ఏమేమి వెజిటేబుల్స్ కోసాను, ఏమేమి ఆకుకూరలు కోసాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. మొత్తం మీద ఈరోజైతే మన గార్డెన్లో ఒక 2 బీరకాయలు దొరికాయి. ఇక్కడ ఒకటి, ఇంకొక సైడ్ ఇంకోటి ఉంది, అదైతే వీడియో రాలేదు. బెండకాయలు కొంచెం దొరికాయి. బెండకాయలు చిన్న చిన్నవే కొంచెం ముదిరిపోయాయండి. నాకు ఇంకా పెద్దవి అవుతాయేమో అనుకుని వదిలేశాను. నేను నిన్న మొన్న కోసి ఉండాల్సింది. చిన్న చిన్నవే కొంచెం ముదిరిపోయాయి. అది కొంచెం బాధ అనిపించింది. ముదిరిపోయింది. నిన్న కోద్దాం అనుకొని పట్టు కోత ఇసుకొని పోదాంలే. చిన్న కాయలే ముదిరిపోయింది, ఇంకా బలం లేదు. చూడండి, అన్నీ ఒక 10 బెండకాయల దాకా దొరికాయి, కానీ కొంచెం ముదిరిపోయి ఉన్నాయి. చిన్న కాయలే అవి, మళ్ళీ ముదిరిపోయాయి. కొన్ని ఏమంటే గోరుచిక్కుడుకాయలు, కొన్ని గోరుచిక్కుడుకాయలు దొరికాయి. వంకాయలు ఒక 3 వంకాయలు దొరికాయి. ఈ వంకాయలు బెండకాయలు అవైతే నాకు ఉంచాను ఇంట్లోనే, మనం చేసేసుకుందాంలే ఇంట్లో ఏమన్నాని. ఆకుకూరలు ఒక 3 రకాల ఆకుకూరలు అయితే కోసాను. పెరుగాకు, చిరుకూర, తోటకూర, ఇవన్నీ 3 రకాల ఆకుకూరలు కోసాను. ఎందుకంటే అవి నేను ఆ కుండీలలో వేసాను కదా, దట్టంగా పెరుగు ఉన్నాయి. అంటే మధ్యలో కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని అడుగునే చిన్నగా ఉన్నాయి. అందుకని ఆ పెద్దవన్నీ పీకేస్తే కింద చిన్నవి ఉన్నాయి కదా, అవి కొంచెం మళ్ళీ దట్టంగా పెరుగుతాయి అనేసి నేను ఆ పెద్ద కాడలు పెరుగుండేవన్నీ కోసాను అనమాట. ఇప్పుడు నేను కోసేదైతే పెరుగాకు, మళ్ళా చిరుకూర, తోటకూర కూడా ఆ పక్కన కుండీలలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క కట్ట కోసాను. కొంచెం మా చెల్లెళ్ళకి అక్కడ వేరే మాకు తెలిసిన ఒక అక్క ఉంటే ఆ అక్కకి వాళ్ళకి పట్టుకెళ్ళాను ఈరోజు కూరగాయలు అయితే. అది అంతా నేను మన డైలీ వ్లాగ్స్లో అయితే ఉంటుంది. గోంగూర కూడా చాలా ఉందండి మన దగ్గర అయితే. కొంచెం గోంగూర కూడా కోసుకొని వెళ్ళాను. చూడండి, 4 రకాల ఆకుకూరలు అనమాట. పెరుగాకు, చిర్రాకు, తోటకూర, గోంగూర, ఇవన్నీ కోసాను. గోరుచిక్కుడు, బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, కాకరకాయలు కూడా దండిగా ఉన్నాయండి. ఇవన్నీ ఒక 8-10 కాకరకాయల దాకా దొరికాయి. కాకరకాయలు ఇవన్నీ కోసేటప్పుడు మా వారు వీడియో అయితే తీశాను అనుకున్నాడు, కానీ ఆన్ చేయని మర్చిపోయాడంట. అదే చెప్తా ఉన్నాడు. ఇలాగ నేను తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు తీశాడు. కట్ చేసేటప్పుడు వీడియో పెట్టాడంట, కానీ ఆన్ చేసేది మర్చిపోయాడు. అందుకని కాకరకాయలు హార్వెస్ట్ చేసేది అయితే కనిపించలేదు. అవి మొత్తం మన గార్డెన్లో దొరికినటువంటి బెండకాయలు, చిక్కుడుకాయలు, బీరకాయలు, వంకాయలు, గోంగూర, ఇది పెరుగాకు, చిరుకూర, తోటకూర, కాకరకాయలు మొత్తం మన గార్డెన్లో ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఆనందంగా ఉంది. నీడబడిలోనే ఇవన్నీ కోసుకుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉండిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ అండి. బై.